ఆనందం ఏంటమ్మా? కష్టమైన అనుభవించాలి గదా! కనుక మనం ఏ తరగతి భక్తిలో ఉన్నాం? దేవుడు మనకు పరాయివాడిగా అనిపిస్తున్నాడా? దేవుడు ఎప్పుడైనా ఒకసారి మనం ఎళ్తే పర్లేదు అనిపిచ్చేవాడుగా ఉన్నాడా? లేకపోతే నిజంగా నీ గుండెల లోపల దేవుడు నా తండ్రి. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. తన ప్రియకుమారుడిని సిలువలో మరణానికి అప్పగిచ్చాడు దేవుడు నా కోసం అనేది మనకు గాని అర్థమైతే, ఆయన చేసిన ఆ యొక్క గొప్ప కార్యం మన మనసులో అర్థమైతే ఇంకెక్కడండి దేవుడిని విడుస్తాం మనం? మన ఆత్మల రక్షణ కోసం పాపులైన మన కోసం తన ప్రియకుమారుడు పరిశుద్ధుడైన తన ప్రియకుమారుడిని సిలువకు అప్పగిచ్చాడు అని మనకు గాని అర్థమైతే, బాధ్యత కలిగిన బిడ్డలు నా తండ్రి తన ప్రియకుమారుని సిలువకు అప్పగిస్తే నా బాధ్యతగా నేను కూడా చేయాలి కదా! పరలోకపు మహిమను వీడి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనుషుల మధ్య పాపులమైన మనుషుల మధ్య బాధలు పడితే కనీసం నా వంతు నేను చేయాలి కదా అన్న బాధ్యత రాదా? మరి భక్తి ఏం చేస్తున్నారు? భక్తి బాధ్యతగా మారనంత వరకు ఇదిగో రొట్టె కోసమే వస్తారు.